ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సో సార్ ఇప్పుడు ఈ ఫైల్స్ కానీ, ఫిస్టులా కానీ ఏ స్టేజ్‌లో ఉన్నప్పుడు డాక్టర్‌ని కన్సల్ట్ అయితే బెటర్? ఫిస్ట్‌లాక్ అయితే ఏ స్టేజ్‌లో ఉన్నా కంపల్సరీ డాక్టర్ కన్సల్ట్ కావాలి. ఎందుకంటే వాళ్ళకి రికరెంట్ ఇన్ఫెక్షన్స్ వచ్చి పస్ వస్తుంటది. ఫిస్టులా కను ఫైల్స్‌కి ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంది మన దగ్గర? ఫిస్ట్‌లాక్, పైల్స్‌కి అయితే అంతకుముందు ఓపెన్ సర్జరీస్ ఉండేమా. వాటి వల్ల ఏమైతుందంటే స్ఫింక్టర్ కట్టే స్ఫింక్టర్ ఇన్కాంటినెన్స్ వచ్చి వాళ్ళు తగ్గినా కూడా సో లేజర్‌తో సర్జరీ చేయడం వల్ల లాభాలు ఏంటంటారు? వాటికి చుట్టూన్న స్ట్రక్చర్స్‌కు డ్యామేజ్ చేయకుండా అది మెయిన్ డిసీజ్ ఏంది యానల్ గ్లాండ్ కాంప్లెక్స్ ఇన్ఫెక్షన్. సో యాస్ యూ ఆర్ ద ఫస్ట్ డాక్టర్ టు స్టార్ట్ ద లేజర్ ట్రీట్మెంట్ ఫర్ దిస్ ఫైల్స్ అండ్ ఫిస్టులా, మీకు ఈ ఇన్స్పిరేషన్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? చాలామంది పేషెంట్లు వస్తున్నారు, మా బుక్లో ఏ ట్రీట్మెంట్ అదే ఇస్తాం కదా మనం. అట్లా ఫైల్స్ కనిపెట్టాను. లేజర్ అనేది ఎందుకు పనిచేస్తలేదంటే గ్రేడ్ 3, గ్రేడ్ 4లో సో సార్ ఇప్పుడు ఈ ఫైల్స్ కానీ, ఫిస్టులా కానీ ఏ స్టేజ్‌లో ఉన్నప్పుడు డాక్టర్‌ని కన్సల్ట్ అయితే బెటర్? ఫిస్ట్‌లాక్ అయితే ఏ స్టేజ్‌లో ఉన్నా కంపల్సరీ డాక్టర్ కన్సల్ట్ కావాలి. ఎందుకంటే వాళ్ళకి రికరెంట్ ఇన్ఫెక్షన్స్ వచ్చి పస్ వస్తుంటది. మన యానస్ చుట్టుపక్కల నుంచి పస్ కారుతూనే ఉంటది. కాబట్టి కంపల్సరీ ఫిస్ట్‌లాక్ స్టేజ్ 1 ఉన్నా పోవాలి, స్టేజ్ 2 ఉన్నా పోవాలి, అప్ టు స్టేజ్ 5 ఉన్నాయి. అదే పైల్స్‌కి మాత్రం స్టేజ్ 1, గ్రేడ్ 1, గ్రేడ్ 2కు కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ ఇచ్చి ఫుడ్ హ్యాబిట్స్ కంట్రోల్ చేసుకుంటే తగ్గిపోతది. గ్రేడ్ 3, గ్రేడ్ 4కి మాత్రం దే హావ్ టు కన్సల్ట్ డాక్టర్స్ అండ్ గెట్ ట్రీటెడ్ బై ఐదర్ ఓపెన్ సర్జరీ ఆర్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ లైక్ లేజర్ అండ్ అదర్ సర్జరీస్. దీనికి అంటే ఇప్పుడు ఫిస్టులా కను ఫైల్స్‌కి ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంది మన దగ్గర? ఫిస్ట్‌లాక్, పైల్స్‌కి అయితే అంతకుముందు ఓపెన్ సర్జరీస్ ఉండేమా. వాటి వల్ల ఏమైతుందంటే స్ఫింక్టర్ కట్టే స్ఫింక్టర్ ఇన్కాంటినెన్స్ వచ్చి వాళ్ళు తగ్గినా కూడా దొడ్డికి వితౌట్ దైర్ కాన్షియస్నెస్ దొడ్డికి బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్కాంటినెన్స్. ఫిస్ట్‌లాక్ కూడా స్ఫింక్టర్ ప్రిజర్వింగ్ సేవింగ్ స్ఫింక్టర్ ప్రిజర్వింగ్లో స్ఫింక్టర్ని కట్ చేస్తాం, మళ్ళీ రిపేర్ చేసినా కూడా ఇన్కాంటినెన్స్ వస్తుంది. తర్వాత అంతకుముందు ఫిస్టెక్టమీ ఉన్నది. ఇంకా అవైతే ఇంకా క్రూడ్ ప్రొసీజర్స్. వాటి వల్ల ఇన్కాంటినెన్స్ 80-90% అని రికరెన్స్, పెయిన్ అండ్ ఇన్ఫెక్షన్. దీస్ ఆర్ ద కాంప్లికేషన్స్ ఆఫ్ దీస్ ఆల్ ఓపెన్ సర్జరీస్ ఐదర్ ఫిస్టెక్టమీ ఆర్ స్ఫింక్టర్ ప్రిజర్వింగ్. బట్ స్ఫింక్టర్ సేవింగ్ ప్రొసీజర్లే నౌ అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్. దాంట్లో లేజర్స్ వేసినా కూడా మన రికరెన్స్ రేట్ ఎక్కువ ఉంది. వీ హ్యావ్ టు కంబైన్ లేజర్ విత్ కన్వెన్షనల్ ప్రొసీజర్స్. దట్ ఐ ఇన్వెంటెడ్. దట్ ఈస్ కాల్డ్ as hybrid laser procedure. I merged laser with conventional procedures of sphincter saving procedures. అందులో సక్సెస్ రేట్ సాధించాను. పైల్స్లో అయితే 500 మోర్ దెన్ 500 పేషెంట్ ట్రీట్ చేసి రీసెంట్లీ 2021 చేసి మొన్న పబ్లిష్ అయింది. ఫిష్లో కూడా ఐ డిడ్ మోర్ దెన్ 300 కేసెస్ విత్ ఇన్ 2-3 months. ఇట్ విల్ ఆల్సో గెట్ పబ్లిష్డ్ ఇన్ ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ సర్జరీ. సో సార్ మీరు అంటే లైక్ ఇంటర్వెన్షనల్ లేజర్‌ని కలిపి చేశారు అని. సో లేజర్‌తో సర్జరీ చేయడం వల్ల లాభాలు ఏంటంటారు? లేజర్ అనేది ఇట్ ఈస్ నథింగ్ బట్ వన్ టైప్ ఆఫ్ కాటరీ అమ్మా. దానివల్ల ఏంటంటే పెనిట్రేషన్. కాటరీ అంటే బర్న్ అవుతుంది, పక్కన స్పింక్టర్ కొన్ని ఇంజరీ అయ్యి ఇన్కాంటినెన్స్ వస్తుంది. లేజర్ పెనిట్రేషన్ పవర్ తక్కువ ఉంటుంది. సరౌండింగ్స్ స్ట్రక్చర్స్ పెనిట్రేషన్ అనేది తక్కువ ఉంటుంది. లెస్ దాన్ 5 mm ఉంటుంది పెనిట్రేషన్ పవర్. కాబట్టి చుట్టూన్న స్ట్రక్చర్స్కు డ్యామేజ్ చేయకుండా అది మెయిన్ డిసీజ్ ఏంది యానల్ గ్లాండ్ కాంప్లెక్స్ ఇన్ఫెక్షన్. ఆ యానల్ గ్లాండ్ కాంప్లెక్స్ ఇన్ఫెక్షన్ అనేది సర్ఫేస్ లేజర్ అబ్లేషన్ ఆఫ్ యానోక్రిప్టల్ గ్లాండ్ కాంప్లెక్స్ అని ఒక కొత్త పద్ధతిని కనిపెట్టాను లేజర్ తోటి. అంతకుముందు లేజర్ ఓన్లీ ఫిస్టులా ట్రాక్ని అబ్లేట్ చేసేది. నేను డిసీజ్ చెట్టుకు మొదలకు వేర్లు ఎట్లుంటాయో మొదలను కనుక్కున్నాను. ఎక్కడైతే డిసీజ్ ఉందో అది కనుక్కుంటే ఈ వేర్లన్నీ మాడిపోవడం జరిగింది. ఆ ప్రొసీజర్ ప్రపంచంలో ఎవరు కనిపెట్టలేదు. ఆ లేజర్ తోటి దాన్ని డిసీజ్ ప్రాసెస్ ప్రైమరీ డిసీజ్ ఎక్కడ ఉందో దాన్ని అబ్లేట్ చేసేవడం వల్ల వీటిని వేర్లను మానిపోవడం జరిగింది. సో సార్ ఇప్పుడు అంటే లైక్ వీటికి ట్రీట్మెంట్ చేసిన తర్వాత, సర్జరీ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఫైల్స్ కానీ లేకపోతే ఫిస్టులా కానీ వచ్చే అవకాశం ఉందా? మెయిన్గా ఫైల్స్కి ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్ అంతే. నువ్వు ఏ సర్జరీ చేసినా కాన్స్టిపేషన్ ప్రాబ్లం అట్లే ఉంటే ఏ డిసీజ్ అయినా మళ్ళీ వస్తుంది. ఫుడ్ హ్యాబిట్ నేను చెప్పిన 5 పద్ధతులు పాటిస్తే ఒబేసిటీ లేకుండా ఆల్రెడీ చెప్పాను కదా, అవన్నీ పాటిస్తే మళ్ళీ జీవితంలో మళ్ళీ రాదు. కానీ ఓన్లీ కల్పిట్ ఈస్ కాన్స్టిపేషన్. అదే ఫిస్టులాకు రాంగ్ ట్రీట్మెంట్ ఈజ్ ద కల్పిట్. ఇక్కడ కాన్స్టిపేషన్ ఇస్ కల్పిట్, అక్కడ రాంగ్ ట్రీట్మెంట్. గోయింగ్ టు ప్రాపర్ డాక్టర్ ఎవరు, ప్రాక్టాలజిస్ట్ హూ డస్ కరెక్ట్ సర్జరీ ఫర్ దట్ అని అవేర్నెస్ కోసం నేను మీ సాక్షి టీవీ గారు నన్ను పిలిచినందుకు మీకు ధన్యవాదాలు. దీనివల్ల పేషెంట్ ప్రతి ఒక్కరు ఎవరున్నారో గూగుల్లో సెర్చ్ చేస్తే దే విల్ నో ఎవ్రీథింగ్. ఇఫ్ యూ టైప్ ఎనీథింగ్ గూగుల్ తల్లి చెప్తుంది. చెప్పని తల్లి, అది పెద్ద తల్లి. ఎవరి దగ్గర పోండి కానీ ఈ
వీళ్ళను ఆర్ఎంపీల దగ్గరికి మిగతా డాక్టర్స్ కొంత క్షారసూత్ర వేసే డాక్టర్లు ఉంటారు, వాళ్ళ దగ్గర పోకండి, దానివల్ల మన కాంప్లికేషన్ చాలా సొంత ఎక్కువ. వైద్యం వద్దు. సొంత వైద్యం వద్దు. లాస్ట్కు కొంతమంది డైటీషియన్స్ కూడా డైట్ వాడితే ఫిష్లా తగ్గుతుందని చెప్తాను అని అలాంటి వాళ్ళు కూడా వచ్చి మార్కెట్లో ఉన్నారు. కాబట్టి ఆ అవేర్నెస్ కోసమే ఇక్కడికి వచ్చాను. ఒక పేషెంట్ ఇవాళ మార్నింగ్ వచ్చి కొబ్బరి నూనె తాగితే ఫిష్లా తగ్గుతుంది సార్ అని అమెరికా నుంచి వచ్చింది పేషెంట్. అంటే అట్లా ఉంటారు, అందుకు చదువుకున్న వాళ్ళు కూడా అట్లా పోతుంటారు వాళ్ళ దగ్గరికి, కొబ్బరి నూనె తాగన్నాడు సార్ అని. కొబ్బరి నూనె తాగన్న ఎవరో మీకు తెలుసు ప్రపంచంలో, కొబ్బరి నూనె డాక్టర్. తెలుసు. సో సార్ ఇప్పుడు మలబద్ధకాన్ని తగ్గించుకోవడం కోసం మన జీవన శైలి కానీ, ఆహారపు అలవాట్లను కానీ ఏ విధంగా మార్చుకుంటే బెటర్ అంటారు? జీవన శైలి అమ్మా, సెడెంటరీ లైఫ్ మెయిన్. యూ హ్యావ్ టు అవాయిడ్ సెడెంటరీ లైఫ్, యూ హ్యావ్ టు అవాయిడ్ దిస్ ప్రోటీన్ అండ్ ఫ్యాట్ డైట్. గుడ్ హ్యాబిట్ ఈస్ ఫ్రూట్స్, హై ఫైబర్ ఫ్రూట్స్ తినాలి, హై ఫైబర్ వెజిటేబుల్స్ తినాలి. సెడెంటరీ లైఫ్ బంద్ చేయాలి, ఒబేసిటీ తగ్గించుకోవాలి. వాకింగ్, రెగ్యులర్ వాకింగ్, ఎక్సర్సైజ్, దీస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ టు ప్రివెంట్ ఎనీ డిసీజ్, నాట్ ఓన్లీ ఫిష్ అండ్ ఫ్రాయిల్స్, టు ప్రివెంట్ ఎనీ డిసీజ్. దీస్ ఆర్ గట్ హెల్త్ ఆల్సో. నవ్ డేస్ మీరు అంటేనే ఉంటారు గూగుల్లో, గట్ హెల్త్. గట్ హెల్త్ కోసం గట్ హెల్త్ ప్రోబయోటిక్. సర్వరోగ నివారణి అంటే మనకు సెంటర్ ఆఫ్ ద డిసీజ్ ఫ్యాక్టరీ ఏదంటే గట్టి హెల్త్. మైక్రోబయోటా అని ఉంటాయి గట్లో, దాంట్లో మంచి బ్యాక్టీరియా ఉంటుంది, చెడు బ్యాక్టీరియా ఉంటుంది. మంచి బ్యాక్టీరియా తక్కువై చెడు బ్యాక్టీరియా ఎక్కువైతుంది అందరికి. ఎందుకంటే తినే ఫుడ్ అన్ని ఆర్గానిక్ ఫుడ్స్ లేవు, జంక్ ఫుడ్స్, కెమికల్ అడిటివ్స్ యాడ్ అయినాయి, ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసినాయి. వీటి వల్ల మంచి బ్యాక్టీరియా చచ్చిపోతుంది, చెడు బ్యాక్టీరియా పెరుగుతుంది. పెరుగుతుంది. దానివల్ల ఇక్కడ నుంచి అన్ని చౌరస్తా నుంచి డిసీజ్ అన్నీ వస్తాయి. దాన్ని మనం ప్రీ అండ్ ప్రో, ఇఫ్ యూ టేక్ ప్రీ అండ్ ప్రోబయాటిక్స్ రెగ్యులర్ ఇన్ యువర్ డైట్, నథింగ్ విల్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. సో సార్ ఇప్పుడు మొలలు, ఫైల్స్, ఫిస్టులా ఈ మూడిటి మధ్య తేడా ఏంటి సార్? హర్షమూలలు అంటే చెప్పాను కదా, యానల్ క్వశ్చన్స్ ఎన్లార్జ్మెంట్, సైనసైడ్స్, బ్లీడింగ్ అండ్ ఇమరాల్ ఆర్టరీ త్రీ బ్రాంచెస్గా డివైడ్ అవుతుంది 3, 7, 11 దగ్గర. అక్కడ బ్లాక్ అయ్యి అవి ఎంగార్జ్ అయిపోతాయి, వెన్యూల్స్ ఎంగార్జ్ అయిపోయి మ్యూకోజా పైన మ్యూకోజా పల్చగా పడిపోయి చిన్న స్టూల్స్ పాస్ చేసే ప్రెషర్ తోటి అవి పలిగి రక్తం వస్తుంటుంది. దాంతో ఎనీమియా ప్రాబ్లం వస్తుంది. అదే దీన్ని ఏమంటే భగీంద్రం అంటారు ఫిష్లాను. ఫిష్లా అది మోస్ట్ డేంజరస్గా అది. దానివల్ల పేషెంట్ కూర్చోలేడు, చాలామంది సూసైడ్ చేయొచ్చు అనుకుని పోయింది ఫిష్లా తోటి. ఒకళ్ళ దగ్గర 5-6 సర్జరీలు, 7-8 సర్జరీలు చేసుకున్న పేషెంట్స్ కూడా చాలామంది నా దగ్గరకు వచ్చారు. వాళ్ళని ప్లీజ్ గివ్ మీ ఏ ఛాన్స్ టు ట్రీట్ యూ అని చెప్పి నేను మన డాక్టర్స్ ఫ్యాటర్నిటీ అయితే సిస్టర్స్ అని చెప్తే వాళ్ళ రిలేటివ్స్ తీసుకొచ్చి దే గాట్ ట్రీటెడ్ విత్ మీ అండ్ దే ఆర్ నవ్ లివింగ్ హ్యాపీ లైఫ్ నవ్. అంతే కరెక్ట్. ఫిష్లా అనేది చాలా డేంజర్ అమ్మ, చేయించుకోవాలి. ఎందుకంటే రికరెంట్ ఇన్ఫెక్షన్స్, ఫీవర్ వస్తుంది, సెప్సిస్లోకి వెళ్ళిపోతారు, అది చాలా క్యాన్సర్ అయ్యే ఛాన్స్, ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి ఫిష్లా పైల్స్ అన్న డేంజర్ కదా, ఫిష్లా చాలా డేంజరస్. ఏ అనారోగ్య సమస్య అయినా దాని గురించి కొన్ని అపోహలు ఉంటాయి, కొన్ని నిజాలు ఉంటాయి. సో ఈ పైల్స్, ఫిస్టుల పైన ఎలాంటి అపోహలు ఉంటాయి? ఈ అపోలో అంటే పైల్స్ చాలామంది ఎంత ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అయినా పైల్స్ అనగానే దారం వేస్తారంటే దారాలు వేసే డాక్టర్ల దగ్గరికి పోతారు ఎక్కువ. దానికి క్షారసూత్ర అంటారు. దానివల్ల దారాలు వేయడం వల్ల ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ ఎక్కువై పెరియానల్ సెప్సిస్ అయ్యి షాక్లుగా పోయి చివరి స్టేజ్లో వచ్చి డాక్టర్స్ పేషెంట్స్ కూడా ఉస్మానికి చాలామంది వస్తారు. అట్లా ఏమైందంటే ఇట్లా దారం వేయించుకున్నాం సార్ అని, చిన్న సింపుల్ డిసీజ్కు దారం వేసుకొని అది దానివల్ల బ్యాక్టీరియా పెయిన్, సివియర్ పెయిన్, ఫిస్టాల్ దగ్గర కూడా క్షారసూత్రాలు అని పోతారు, సెటాన్స్ అని పోతారు. ఇవన్నీ ప్రజలకు అవగాహన లేకపో, వాళ్ళని కూడా మనం తప్పంటలేమో. ఈ మార్కెటింగ్, ఈ డిజిటల్ మీడియా ఇవన్నీ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూ ఇచ్చే స్టార్ట్ అయింది. ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూ ఇస్తే ఎవరి ఇంటర్వ్యూ చూసినా ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంటారు. దానివల్ల కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. దీని అవేర్నెస్ క్రియేట్ చేసేందుకు మీరు పిలిచినందుకు నాకు చాలా సంతోషం. మీ అందరికీ అభినందనేమో. ప్రజలకు కూడా ఇది యూజ్ అవుతుందని అనుకుంటున్నాం మన ఇంటర్వ్యూ. సో సార్ ఇప్పుడు అంటే అంటే మనం ఏదైనా చేయాలంటే మనకు ఒక ఇన్స్పిరేషన్ ఖచ్చితంగా ఉంటుంది. సో యాజ్ యు ఆర్ ద ఫస్ట్ డాక్టర్ టు స్టార్ట్ ద లేజర్ ట్రీట్మెంట్ ఫర్ దిస్ ఫైల్స్ అండ్ ఫిస్టులా, మీకు ఈ ఇన్స్పిరేషన్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? గవర్నమెంట్ సర్వీస్ ఫర్ ద లాస్ట్ 25 years, 2001 నుంచి ఐఎమ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ గాంధీ అండ్ ఉస్మానియా. చాలామంది పేషెంట్లు వస్తున్నాం, మా బుక్లో ఏది ట్రీట్మెంట్ అదే ఇస్తాం కదా మనం. మా బుక్ సర్జరీ బుక్లో ఏది ఉంటే అదే ట్రీట్మెంట్ ఇస్తున్నాము. అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏది వస్తే అదే ట్రీట్మెంట్ ఇస్తున్నాం. కానీ పేషెంట్స్ ఆర్ కమింగ్ బ్యాక్ అగైన్ విత్ రికరెన్స్. అసలు వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ రికరెన్స్ అని చాలా స్టడీ చేశాను నేను. స్టడీ చేసి 2021 నుంచే నేను ఐఎమ్ డూయింగ్, ఆఫ్టర్ టేకింగ్ కన్సర్న్ విత్ ద పేషెంట్స్ అండ్ ethical committee approval, I started doing my investigations on patients. They are getting better with my treatment and without recurrence also.
అట్లా ఫైల్స్ కనిపెట్టాను. ఇది లేజర్ ఒకటే ఎందుకు లేజర్ అని ఎందుకు పనిచేస్తలేదంటే గ్రేడ్ 3, గ్రేడ్ 4లో ప్రొలాప్స్ నేను అన్నా కదా బయటకు యానల్ క్వశ్చన్స్ వస్తాయి, ఎలాంగేటే బయటకు వస్తాయి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రొలాప్స్ హిమరాయిడ్స్ అంటారు. ప్రొలాప్స్ వాటిని ఇట్ ఈస్ నాట్ అడ్రస్సింగ్ దట్ లేజర్ ప్రొసీజర్. నేను ఏం చేశానంటే రెక్టానల్ రిపేర్ విత్ హిమరల్ వాటర్ లైగేషన్ రెండింటి మధ్యలో నేను లేజర్ మెర్జ్ చేసాను. దట్ ఈస్ కాల్డ్ యాజ్ శాండ్విచ్ ప్రొసీజర్. ఐ శాండ్విచ్ లేజర్ ఇన్ బిట్వీన్ హిమరల్ లైగేషన్ అండ్ దిస్ రెక్టానల్ రిపేర్. దాంతో పేషెంట్స్ గెట్టింగ్ బెనిఫిట్ వితౌట్ పెయిన్. ఇవాళ ఆపరేషన్ చేస్తే మార్నింగ్ చేస్తే ఈవినింగ్ వెళ్ళిపోయారు. మళ్ళీ నాకు కాల్ కూడా చేరేవాళ్ళు. అట్లా 500 మెంబర్స్ దాకా ట్రీట్ చేసిన తనే ఇట్ గాట్ పబ్లిష్ ఇన్ ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ సర్జరీ. అందరూ 30-40 కేసులు చేసే పబ్లిష్ చేస్తారు. ఐ డింట్ డూ లైక్ దట్. ఐ డింట్ మోర్ దాన్ 500 కేసులు అండ్ పబ్లిష్ గివెన్ టు దట్ జర్నల్. ఇట్ గాట్ పబ్లిష్డ్. సో సార్ ఇప్పుడు మనకి ఏదైనా కూడా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. సో మనకి ఫైల్స్ ఫిస్టులా ఇది రాకుండా ఉండడానికి మన లైఫ్ స్టైల్లో ఎలాంటి చేంజెస్ చేసుకుంటే బెటర్ అంటారు? ఇదే ఆల్రెడీ చెప్పానమ్మా, లైఫ్ స్టైల్ ఏది మెయిన్గా సెడెంటరీ లైఫ్, దిస్ డైటరీ హ్యాబిట్స్లో మెయిన్గా యూ హ్యావ్ టు టేక్ హై ఫైబర్ డైట్, లెస్ నాన్ వెజ్ అండ్ మోర్ వాటర్. ఈ 3 ఇంపార్టెంట్ అమ్మా. ఈ 3 సూత్రాలు పాటిస్తే అవాయిడ్ ఒబేసిటీ, ఓకే, అవాయిడ్ సిట్టింగ్ మోర్ ఫర్ లాంగర్ పీరియడ్స్. సో సార్ ఇందాక మీరు అన్నారు లైక్ వీటిపైన చాలా వరకు కూడా అవగాహన లేదు అని. సో అవగాహన పెంచేందుకు ప్రజలకి మీరేం టిప్స్ ఇస్తారు? మెయిన్ ఇదే అవగాహన అంటే ఇమ్మీడియట్ మీకు ఏ ప్రాబ్లం పెరియానల్ ప్రాబ్లం అంటే మనం చూసుకోలేము, వేరే కూడా చూడాలి. మనది మనం ఎప్పుడు చూసుకుంటాం, మనం వాష్రూమ్ పోయినప్పుడే మన రక్తం పడితేనే మనకు తెలిసిపోతుంది మనకి ఏదో ప్రాబ్లం ఉందని. కాబట్టి ఇమ్మీడియట్గా మనం వేరేవాడు కనిపెట్టేది కదా, మనది మనం కనిపెట్టే డిసీజ్ ఇది. మనం గుర్తించబడే డిసీజ్ కదా, మనం చూసుకుంటేనే మనకు తెలుస్తుంది అరే రక్తం ఎందుకు పడుతుంది. అప్పుడు యూ హ్యావ్ టు ఇమీడియట్లీ కన్సల్ట్. అందరికి చెప్తున్నాను ఏంటంటే ఈ ఇంటర్వ్యూ చూసిన ప్రతి ఒక్కరికి మీకు ఏదైనా రక్తం పడ్డా పెయిన్ వచ్చిన యానస్లో కంపల్సరీ డాక్టర్ని కన్సల్ట్ చేసుకోండి. సింపుల్ ఫింగర్ పెట్టి డాక్టర్ చూడడం వల్ల నీ రోగం ఏంటిదో తెలిసిపోతుంది. అది ఫిషరా, హిమరాయిడ్సా, ఫిస్లానా, చిన్న ప్రాక్టోస్కోప్ ద్వారా తెలిసిపోతుంది. అది ఏ టైప్ ఆఫ్ ఫిస్లా అనేది దానికి ఎంఆర్ఐ అని పెరియానల్స్ అని ఉన్నాయి. కానీ డాక్టర్ ఎనీ జనరల్ సర్జన్ దగ్గరికి పోతే, ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి పోయినా దే విల్ డయాగ్నోస్ ద ఐదర్ ఫిషర్ ఆర్ హిమరాయిడ్స్ ఆర్ ఫిస్లా. దట్ ఈస్ ఐ సింపుల్ యాజ్ దట్. సర్జరీ చేయాలంటేనే మిగతా ఇన్వెస్టిగేషన్స్ అవసరం, డయాగ్నోసిస్ కోసం అవసరం లేదు. చూడంగానే చెప్పొచ్చు, పేషెంట్ చూసుకోలేడు, మనం చూడొచ్చు కదా. కాబట్టి కంపల్సరీ డాక్టర్ని కన్సల్ట్ చేయాలి, డయాగ్నోస్ చేసుకోవాలి, డిలే చేయకుండా ట్రీట్మెంట్ తీసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూస్తున్నారు కదా, మనకి ఎలా అయితే ఫైల్స్ అండ్ ఫిస్టులాకి సంబంధించినటువంటి సిమ్టమ్స్ కానీ దానివల్ల మనకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయనేది కూడా డాక్టర్ గారు చెప్పారు కదా. సో అలాంటి సిమ్టమ్స్ తోటి ఎవరైనా కూడా బాధపడుతున్న వారైతే ఖచ్చితంగా ప్రాక్టాలజిస్ట్ని అయితే కన్సల్ట్ అవ్వండి. దాని తర్వాత మనకు అది ఫిస్టులా, ఫైల్సా, అది ఏ స్టేజ్లో ఉంది, దానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలనేది కూడా కంప్లీట్గా మనకి డాక్టర్స్ చెప్తారు. కాబట్టి ఇలాంటి భయంకరమైన పెయిన్ని భరిస్తూ మనకి ఎవరిని కన్సల్ట్ అవ్వాలో తెలియనప్పుడు మనకి డాక్టర్ గారు చెప్పినట్టు ప్రాక్టాలజిస్ట్ని అయితే కన్సల్ట్ అవ్వండి. అదేవిధంగా మీ ఆరోగ్యాన్ని ఆరోగ్యంగా ఉంచుకోండి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH